ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, బాగున్నారా? మనలో చాలామందికి ఉన్నటువంటి దుఃఖం ఏంటంటే, నేను అనాథనైపోయాను, ఎవరు నన్ను ప్రేమించడం లేదు, అందరూ నన్ను విడిచిపెట్టారు, అందరూ నన్ను మర్చిపోయారు అని చాలామంది ఆ యొక్క స్థితిగతులను బట్టి నేను అనాథను అని దుఃఖపడుతూ ఉంటారు. అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో కొంతమంది ఎవరూ లేని అనాథలైతే, మరికొంతమంది అందరూ ఉన్న అనాథలుగా ఉంటారు. ఏ పరిస్థితి అయినా ఒంటరితనమై వారిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అయితే ఉదయకాల సమయంలో అటువంటి అనుభవంలో ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు మీ అందరితో ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చి మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం, మిమ్మును అనాథలునుగా విడవను, మీ యొద్దకు వత్తును. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. మిమ్మును అనాథలుగా విడవను, అంత మాత్రం కాదు, మీ యొద్దకు వత్తును. ఉదయకాల సమయంలో మా ఇంటికి ఎవరు రావటం లేదు, మమ్మల్ని ప్రేమించడం లేదు, మేము ఒక అనాథలము అని ఉదయకాల సమయంలో దిగులు పడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీవు ఎప్పటికీ అనాథవు కావు. ఎందుకంటే నిన్ను అనాదిగా విడవని దేవుడు ఉన్నాడు. రెండవదిగా ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి, నిన్ను లేవనెత్తాడు. ఈ వాగ్దానం నీ కొరకే. ఎవరు లేరు, అందరు విడిచిపెట్టారు, అందరు మరిచిపోయారు, నేను ఒక అనాథనైపోయాను అని దిగులు పడుతున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు అనుకున్నట్లుగా అనాథవు కావు. నీవు అనాథవు కానే కాదు. ఎందుకంటే నిన్ను అనాదిగా విడిచిపెట్టే దేవుడు లేడు. అందుకంటున్నాడు, నిన్ను అనాదిగా విడవను, నీ యొద్దకు వస్తాను. ఉదయకాల సమయంలో వాగ్దానము దేవుడు నీకు ఇస్తుండగా నువ్వు బలపరుచుకొని ధైర్యం తెచ్చుకొని, ఈ వాగ్దానం నా కొరకే అని నమ్ము. ఈ లోకంలో నిన్ను అనాదిగా ఆయన ఎప్పటికీ విడవకుండా నీ యొద్దకు వచ్చి నిన్ను ఆదరించి, బలపరిచి, ఆశీర్వదించి, దీవించి, కన్నీరు తుడిచి నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు. మిమ్మలను అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తునన్న వాగ్దానం ఉదయకాల సమయంలో ఇచ్చినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే నేను అనాథను, నాకు ఎవరు లేరని దిగులు పడుతున్నారో వారిని ఉద్దేశించి ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి స్తోత్రం. అనాథలుగా ప్రభ మమ్మల్ని విడవని దేవుడుగా ఉండి మా యొద్దకు వచ్చి మాతో ఉండే దేవుడుగా నువ్వు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ అటు విశ్వాసంతో నీ ప్రజలను నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.